సో ఫస్ట్ మీరు చూడండి మానవుని జీర్ణ వ్యవస్థ యొక్క విధులు వరుసగా అన్నారు. సో మానవ జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి విధులు వరుసగా దీన్ని మనం స్టెప్స్ ఏంటి, మానవుని యొక్క జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి అంతర్గ్రహణం, ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. అంతర్గ్రహణం అవుతుంది, ఫుడ్ తీసుకోవటము, డైజెషన్ అవుతుంది, శోషణ అవుతుంది, అబ్జర్ప్షన్, తర్వాత మల విసర్జన. సో మానవ జీర్ణ వ్యవస్థ యొక్క విధులు వరుసగా అంటే ఆప్షన్ 4 అనేది అవుతుంది. ముందు అంతర్గ్రహణం అంటే మనం ఆహారాన్ని తీసుకోవటము, లాస్ట్ వన్ మల విసర్జన, ఇది ఫోర్త్ వన్. ఫస్ట్ క్వశ్చన్లో ఫోర్త్ వన్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. రెండవది క్యాలరీ పరమైనటువంటి పోషకాహార లోపం. క్యాలరీలు మనం తీసుకున్నటువంటి ఆహారంలో క్యాలరీస్ అనేవి లోపిస్తే వచ్చే వ్యాధి వచ్చేసి మనకి మెరాస్మస్. అదే ప్రోటీన్ లోపంలో వచ్చేది వచ్చేసి మనకి క్వాషియార్కా డిసీజ్ అయితే వస్తుంది. క్యాలరీ పరమైన పోషకాహార లోపాన్ని గుర్తించండి అంటే మెరాస్మస్ అవుతుంది. నెక్స్ట్ వన్ నియాసిన్ విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి అంటే మనకి పెల్లాగ్రా అవుతుంది. నియాసిన్ అంటే మనకి విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి పెల్లాగ్రా. నియాసిన్ అంటే B3 కాబట్టి నియాసిన్ లోపం వల్ల విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి పెల్లాగ్రా అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ ఏమంటున్నారంటే విటమిన్ D లోపం వల్ల రికెట్స్ వ్యాధి వస్తే విటమిన్ C లోపం వల్ల మనకి స్కర్వీ వ్యాధి అనేది వస్తుంది. విటమిన్ D లోపం వల్ల రికెట్స్ వ్యాధి, విటమిన్ C లోపం వల్ల మనకి స్కర్వీ వ్యాధి అనేది వస్తుంది. తర్వాత విటమిన్ A, B, D, E అంటే A, B, D, E, ABDEల యొక్క సైంటిఫిక్ నేమ్ అడుగుతున్నాడు. సో ఏ వచ్చేసి రెటినాల్ అవుతుంది, ఏ రెటినాలు, B వచ్చేసి థయామిన్ అవుతుంది, D కాల్సిఫెరాలు, E టోకోఫెరాలు. సో ఇక్కడ చూడండి రెటినాలు, థయామిను, కాల్సిఫెరాలు, టోకోఫెరాలు. కాబట్టి ఆప్షన్ 3 అనేది అవుతుంది. సో మీకు బిట్ కనబడాలి కాబట్టి ఇలా చేస్తున్నాను. నెక్స్ట్ తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గిపోవడానికి కారణమయ్యే విటమిన్ ఏంటి? విటమిన్ ఫోలిక్ యాసిడ్. ఈ ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల మనకు వచ్చే వ్యాధి అంటే మనకి ఎనీమియా వ్యాధి వస్తుంది. దీంట్లో తెల్ల రక్త కణాలు ఇంకా తగ్గిపోతాయి. ఓకే, తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే విటమిన్ ఏంటంటే ఫోలిక్ యాసిడ్ అవుతుంది. ఫోలిక్ యాసిడ్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఒక జీర్ణక్రియ ఎంజైమ్ గురించి అడిగారు. అమైనో ఆమ్లాలను ఏర్పరిచే జీర్ణక్రియ ఎంజైమ్ పేరేంటంటే మనకి పెప్టిడేజెస్ అవుతుంది. అమైనో ఆమ్లాలను ఏర్పరిచే జీర్ణక్రియ ఎంజైమ్ వచ్చేసి పెప్టిడేజెస్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. కాలేయం అనేది బైల్ జ్యూస్ని ఫామ్ చేస్తుంది. కాలేయం లివర్ అనేది బైల్ జ్యూస్ని ఫామ్ చేస్తుంది. మరి ప్యాంక్రియాస్ అనేది ఏ ఎంజైమ్స్ని ఉత్పత్తి చేస్తుంది అంటున్నారు. కాబట్టి ఆప్షన్ వచ్చేసి 3 అవుతుంది. ట్రిప్సిన్ అదేవిధంగా లైపేజ్ ఎంజైమ్ని, ట్రిప్సిన్ అదేవిధంగా లైపేజ్ ఎంజైమ్ని కాలేయము పైత్రేసాన్ని రిలీజ్ చేస్తే క్లోమం అనేది ట్రిప్సిన్ అదేవిధంగా లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ని రిలీజ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి ప్యాంక్రియాస్. ఓకే, అమీబా వంటి ఏకకణ జీవుల్లో మరి జీవ పదార్థం ఎలా చెల్లిస్తుందని చెప్పానంటే బ్రౌనియన్ చలనం ద్వారా చెల్లిస్తుంది. అమీబా వంటి ఏకకణ జీవుల్లో జీవ పదార్థ చలనం వచ్చేసి బ్రౌనియన్ చలనము. ఓకే, నెక్స్ట్ వన్ ద్రవాల కదలిక కోసము సంకోచించే నాళాన్ని లేదా సంకోచ నాళాన్ని మొదటిసారిగా ఏర్పాటు చేసుకున్న జీవులు ఎవరంటే నిమాటోహెల్మింథిస్, అనెలిడా, ప్లాటిహెల్మింథిస్, పారాజోవన్స్. అంటే ద్రవాల కదలిక కోసము సంకోచించే నాళాన్ని మొదటిసారిగా ఏర్పాటు చేసుకున్నటువంటి జీవులు ఎవరంటే మనకి అనెలిడా అవుతుంది. ఆప్షన్ 2 అనేది అవుతుంది. తర్వాత ఎడినోసిన్ డైఫాస్ఫేట్ అంటే ఏడిపి ఎక్కువ శక్తి గల ఫాస్ఫేట్ చేర్చి దీనికి ఒక ఫాస్ఫేట్ చేర్చడం మనకి ఏమవుతుంది? ఎడినోసిన్ డైఫాస్ఫేట్లో ఒక ఫాస్ఫేట్ యాడ్ చేస్తే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అవుతుంది. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఏర్పడడానికి జరిగే క్రియ ఏంటంటే మనకి ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్. ఎడినోసిన్ డైఫాస్ఫేట్కు ఎక్కువ శక్తి గల ఫాస్ఫేట్ చేర్చి ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఏర్పడడానికి జరిగే ప్రక్రియ ఏంటంటే ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్. ఏడిపికి మనం ఒక ఫాస్ఫేట్ యాడ్ చేసామనుకోండి ఏటీపీ ఫామ్ అవుతుంది. సో ఇలా ఏటీపీ ఏర్పడడానికి జరిగే క్రియ ఏంటి అంటే ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ అవుతుంది. ఓకే,
గ్లూకోజ్ వంటి అణువుల ద్వారా శక్తి విడుదలయ్యే ప్రక్రియ ఆక్సీకరణం, ఆక్సిడేషన్. గ్లూకోజ్ వంటి అణువుల ద్వారా శక్తి విడుదలయ్యే ప్రక్రియ అంటే మనకి ఆక్సిడేషన్ అవుతుంది. బిట్ నెంబర్ 12, గ్లూకోజ్ వంటి అణువుల ద్వారా శక్తి విడుదలయ్యే ప్రక్రియ వచ్చేసి క్షయకరణం కాదు, పాస్ఫారిలేషన్ కాదు, ఫోటోలైసిస్ కాదు, ఆక్సిడేషన్ అవుతుంది. నెక్స్ట్, ఒక ఏటీపీ నుంచి విడుదలయ్యే శక్తి ఇక్కడ 7200 కిలో క్యాలరీ అయితే కాదు, 7200 క్యాలరీలు అవుతుంది ఆన్సర్. ఒక ఏటీపీ నుంచి విడుదలయ్యే శక్తి 7200, 7200 క్యాలరీస్ ఓన్లీ, నాట్ కిలో క్యాలరీస్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 14 బిట్ చూడండి. గ్లూకోజ్ అనేది పైరువిక్ ఆమ్లంగా ఏర్పడేటప్పుడు పొందే నెట్ ఏటీపీలు ఎంత అన్నాడు. సో ఈ బిట్ అయితే కొంచెం కన్ఫ్యూజన్, ఎందుకంటే ఇది చెప్పాలంటే మీకు గ్లైకాలసిస్, క్రబ్స్ వలయం వీటి గురించి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక షార్ట్ నోట్స్ తయారు చేసి ఇస్తాను, అప్పుడు ఈ బిట్ అయితే అర్థమవుతుంది. సో ప్రస్తుతం ఈ బిట్ పక్కన పెట్టండి. శ్వాసక్రియ దహన చర్యతో ఈ కింది వాటిలో తేడా చూపిస్తుంది. అసలు శ్వాసక్రియ కెనుకు దహన క్రియకి ఏంటంటే ఏ విషయంలో తేడా చూపిస్తుంది అంటే అనేక దశలలో వేడి ఉత్పత్తి అవుతుంది అంటున్నారు. బిట్ అయితే ఇది. ఎందుకంటే ఇక్కడ చూడండి, దహన క్రియలో ఏమవుతుందంటే శక్తి ఒకేసారి విడుదలవుతుంది దహన క్రియలో, కానీ శ్వాసక్రియలో శక్తి అనేది అంచెలంచెలుగా అనేక దశలో విడుదలవుతుంది. దహన క్రియ జరగాలంటే వేడి అవసరము. ఈ శ్వాసక్రియ జరగాలంటే మనకి బయట నుంచి శక్తి అందించిన అవసరం లేదు. దహనంలో షుగర్ అనేది బ్లాక్గా మారుతుంది, శ్వాసక్రియలో అలా మారదు. దహనం అనేది ద్రవస్థితిలో జరగదు, కానీ శ్వాసక్రియ ద్రవస్థితిలో కూడా జరుగుతుంది. అలాగా మనకి శక్తి మొత్తం ఉష్ణ రూపంలో నష్టపోతుంది దహనంలో, కానీ కొంత శక్తి రసాయన శక్తిగా మారి కొంత శక్తి ఉష్ణ రూపంలో వెలువడుతుంది. అయితే శ్వాసక్రియ దహన చర్యతో ఈ కింది వాటిలో తేడా చూపిస్తుందంటే అనేక దశల్లో వేడి ఉత్పత్తి అవుతుంది ఆన్సర్. ఎందుకంటే దహనం ప్రక్రియలో శక్తి ఒకేసారి విడుదలవుతుంది, కానీ శ్వాసక్రియలో అనేక దశల్లో వేడి అనేది ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఈ శ్వాసక్రియ దహన చర్యతో అనేక దశల్లో వేడి ఉత్పత్తి అవుతుంది అనే దానితో తేడా అనేది చూపిస్తుంది. ఓకేనండి. కాబట్టి శ్వాసక్రియ దహన చర్యతో ఈ కింది వాటిలో తేడా చూపిస్తుందంటే అనేక దశల్లో వేడి ఉత్పత్తి అవుతుందని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూడండి, వాయు సహిత శ్వాసక్రియ ఏరోబిక్ రెస్పిరేషన్ మాత్రమే జరిపేది. ఈస్ట్ కణాలు కాదు, టెటనస్ బ్యాక్టీరియాలు కాదు, కండాలు కాదు, వీటిలన్నింటిలో కూడా అవాయు శ్వాసక్రియ జరుగుతుంది. సో మొలకెత్తు విత్తనాలు. ఓకే. 16, వాయు సహిత శ్వాసక్రియ మాత్రమే జరిపేది మొలకెత్తే విత్తనాలు. కణ శ్వాసక్రియ జరిగే స్థలం ఏంటి? అది చాలా ఇంపార్టెంట్ అండి. సెల్యులర్ రెస్పిరేషన్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యే ఆర్గాన్ పేరు ఏంటంటే మనకి చూడండి, సెల్యులర్ కణం లోపల జరుగుతుంది, అది కూడా మైటోకాండ్రియాలో జరుగుతుంది. అందుకే ఆల్రెడీ మైటోకాండ్రియాలో మనకి ఎనర్జీ ఫామ్ అవుతుంది కాబట్టి కణశక్తి అగారాలు లేదా పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటాం కదా. కణ శ్వాసక్రియ జరిగే స్థలం ఏంటంటే మైటోకాండ్రియాలు అని అర్థము. కణద్రవ్యము, హరితరేణువులు కేంద్రకం కాదు, మైటోకాండ్రియాలో కణ శ్వాసక్రియ జరిగే స్థలం వచ్చేసి మైటోకాండ్రియాలో అవుతుంది. ఓకే. తర్వాత వచ్చేసి మనకి శ్వాసక్రియ కింది వాటి సమక్షంలో జరుగుతుంది. శ్వాసక్రియ జరగాలంటే సరైన టెంపరేచర్ కావాలి. సో శ్వాసక్రియ కింది వాటిలో సమక్షంలో జరుగుతుందంటే తేమ, కాంతి, పత్రరహితము, కానీ సరైన ఉష్ణోగ్రత కావాలి, ఆక్సిజన్ కూడా కావాలి. సో సరైన ఉష్ణోగ్రత ఉండాలి, అదేవిధంగా ఆక్సిజన్ కూడా రెండు ఉండాలి. అయితే ఇక్కడ చూడండి, ఒక చిన్న పాయింట్ చెప్తాను. 45 డిగ్రీ సెల్సియస్ వరకు శ్వాసక్రియ సమర్థవంతంగా జరుగుతుంది. అక్కడ నుంచి ప్రతి 10 డిగ్రీ సెల్సియస్ పెరిగేపాటికి, ప్రతి 10 డిగ్రీ సెల్సియస్ 10 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ పెరిగేపాటికి, అంటే పెరిగే కొలది 10 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ పెరిగే కొలది ఒక 2 రెట్లు శ్వాసక్రియ అనేది పెరుగుతుంది. అయితే ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే శ్వాసక్రియ సమర్థవంతంగా జరుగుతుందో ఆ ఉష్ణోగ్రతకి ఏం పేరు పెడతామంటే అత్యంత అనుకూల ఉష్ణోగ్రత అంటాము. అంటే ఏ టెంపరేచర్ వద్ద రెస్పిరేషన్ బాగా జరుగుతుందో ఆ టెంపరేచర్ని అత్యంత అనుకూల ఉష్ణోగ్రత అంటాము. ఓకే. తర్వాత మనకి ఇలాగా, కాబట్టి శ్వాసక్రియ ఈ కింది సమక్షంలో జరుగుతుందంటే సరైన ఉష్ణోగ్రత అనేది కావాలి. తర్వాత ఒక గదిలో ఫలాల్ని, ఫ్రూట్స్ని
ఏ టెంపరేచర్ వద్ద ఉంచినప్పుడు తొందరగా పక్వానికి వస్తాయంటే నార్మల్ టెంపరేచర్ వచ్చేసి మనకి 30 to 40 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉంచితే అవి తొందరగా పక్వానికి అయితే వస్తాయి. ఇక్కడ సరైన స్టేట్మెంట్ గుర్తించండి అంటున్నాడు. ఇక్కడ చూడండి ఫస్ట్ వన్, 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెంచితే శ్వాసక్రియ 2 రెట్లు పెరుగుతుంది. కాదు కదా, ఇది చెప్పాను కదా, 10 డిగ్రీ సెల్సియస్ పెరిగితేనే టెంపరేచర్ అనేది పెరిగితే రెస్పిరేషన్ 2 రెట్లు పెరుగుతుంది. కాబట్టి ఆప్షన్ ఇది రాంగ్ అవుతుంది. శ్వాసక్రియ రేటు ఎక్కడ గరిష్టంగా ఉంటుందో దాన్ని అత్యంత అనుకూల ఉష్ణోగ్రత అంటాము. ఇప్పుడే చెప్పాను. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 2 అవుతుంది, 2 మాత్రమే. శ్వాసక్రియ రేటు ఎక్కడ గరిష్టంగా ఉంటుందో దాన్ని అత్యంత అనుకూల ఉష్ణోగ్రత అంటాము. అదే 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెంచితే శ్వాసక్రియ 2 రెట్లు పెరగదు. 10 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ పెంచితే శ్వాసక్రియ 2 రెట్లు పెరుగుతుంది అని అర్థం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 20th బిట్ అది. తర్వాత మన బ్లడ్లో కణజాలాల్లో ఎక్కువ సంఖ్యలో ఉండేవి లేదా మన రక్తంలో ఎక్కువ సంఖ్యలో ఉండేటువంటి కణాలు ఏంటంటే మనకి ఆర్బీసీస్ అవుతాయి. మానవ రక్తంలోని కణజాలాల్లో ఎక్కువ సంఖ్యలో ఉండేవి, కణజాలాలు అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ కాబట్టి మానవుని రక్తంలో ఉన్నటువంటి కణాలు ఏంటంటే మనకి ఎర్ర రక్త కణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే, తర్వాత ఆర్బీసీలు ఉత్పత్తి అవటాన్ని ఏమంటాము? ఆర్బీసీలు ఉత్పత్తి అవటానికి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని మనం ఏమంటామంటే ఎరిథ్రోపాయిసిస్ అంటాము. ఓకే, తర్వాత రక్తాన్ని సేకరించేటప్పుడు ఏ కెమికల్ వాడినప్పుడు రక్తం గడ్డకట్టగా మిగిలినటువంటి పైన తేలినటువంటి ద్రవాన్ని సీరం అని చెప్తాం. ఆల్రెడీ చెప్పాము, ఇది సీరం అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ద స్టడీ ఆఫ్ ది బ్లడ్ ఈజ్ కాల్డ్ హెమటాలజీ, ఇది చెప్పక్కర్లేదు. ఓకే, ఇక్కడ చూడండి, తెల్ల రక్త కణాలలో అతి చిన్న కణాలు నేను చలి అని గుర్తుపెట్టుకోమని చెప్పాను. డబ్ల్యూబీసీ చలి. డబ్ల్యూబీసీ చలి అంటే ఇలా డివైడ్ చేయండి. ఓకే, డబ్ల్యూబీసీలో అంటే చిన్నవి ఏంటది లింపోసైట్స్ అవుతాయి సింపుల్గా. అదే డబ్ల్యూబీసీలో సూక్ష్మ రక్షబట్లు అంటే డబ్ల్యూబీసీ శూన్యం అని గుర్తుపెట్టుకోమని చెప్పాను. షూ అంటే సూక్ష్మ రక్షబట్లు, నేమ్ కాబట్టి నా వచ్చింది కాబట్టి అక్కడ న్యూట్రోఫిల్స్ అవుతాయి. అలాగా డబ్ల్యూబీసీలో తెల్ల రక్త కణాల్లో అతి చిన్న కణాలు లింఫోసైట్స్. అదే డబ్ల్యూబీసీలో సూక్ష్మ రక్షక బట్లు ఎవరంటే మనకి తెల్ల రక్త కణాల్లో న్యూట్రోఫిల్స్ అవుతాయి. అది 25th బిట్టు. నెక్స్ట్ వన్, మానవుని హృదయంలో 4 గదులు ఉంటే బొద్దింక హృదయంలో 13 గదులు ఉంటాయి. అదేవిధంగా మనకి వానపాము పృష్ఠ రక్తనాళాల్లో రక్తం అనేది వెనక నుంచి ముందుకి ప్రసరిస్తుంది. వానపాములో ముఖ్య ధమనిగా వ్యవహరించేది ఉదర రక్తనాళము. ఓకే, తర్వాత స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ గల జీవి ఏంటంటే మనకి స్వేచ్ఛాయుత బొద్దింక. స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ గల జీవి బొద్దింక. అదేవిధంగా పక్షాకార కండరాలు గల జీవి కూడా మనకి బొద్దింకే అవుతుంది. పక్షాకార కండరాలు గల జీవి కూడా బొద్దింకే అవుతుంది. ఎర్ర రక్త కణాలు లేని రక్తం గల జీవి అంటే వానపాము అవుతుంది. ఓకే, ఆల్రెడీ పాయింట్స్ మీకు చెప్పాను. తర్వాత శిరాసరిని దేనికి సంబంధించిందంటే కప్ప హృదయానికి సంబంధించింది. ఫ్రాగ్ హృదయానికి. శిరాసరిని దేనికి సంబంధించిందంటే మనకి కప్ప హృదయానికి సంబంధించింది. ఓకే, తర్వాత అసంపూర్ణ విభజన చెందిన జఠరిక గల జీవి. జఠరికలు అనేవి అసంపూర్ణంగా విభజన చెంది ఉండవు. ఆ జీవి పేరు ఏంటంటే మనకి కాకి, పిల్లి, ఒంటె, తొండ అవుతుంది. అసంపూర్ణ విభజన చెందిన జఠరిక గల జంతువు తొండ అవుతుంది. తర్వాత కప్పలో శిరాసరిని వీటి కలయిక ద్వారా ఏర్పడుతుంది. కప్పలో మనకి 3 మహాశిరలు ఉంటాయి కదా, 3 మహాశిరలు ఉంటాయి. ఇది అనమాట, మహాధమని కాదు, కర్ణికలు కాదు, జఠరికలు కాదు. కప్పలో శిరాసరిని వీటి కలయిక ద్వారా ఏర్పడుతుంది అంటే మహాశిరలు, 3 మహాశిరలు కలయిక ద్వారా ఏర్పడుతుంది. కనబడుతున్నాను. 3 గదుల హృదయం గల జంతువు. కేవలం 3 గదులే ఉంటాయి. ఉభయచరాలు ఉంటాయి. ఉభయచరాలు అదేవిధంగా పాములు, బలుల్లో కూడా మనకి 3 గదుల హృదయం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఉభయచర జీవి కప్ప. ఇప్పుడు ఎట్టనేది గదులు ఉన్నాయి కాబట్టి మనకి ఫిషెస్లో మనకి హృదయం యొక్క గదుల సంఖ్య 2 గదులు ఉంటాయి. ఉభయచరాల్లో మనకి 3 గదుల హృదయం అయితే ఉంటుంది. అయితే మనకి ఉభయచరాల్లో కావచ్చు, అదేవిధంగా స్నేక్స్ పాముల్లో కావచ్చు, అదేవిధంగా మనకి బల్లులు, ఈ బల్లులు సరీసృపాలు కదా, వీటిలో కూడా మనకి
హృదయం గదుల సంఖ్య 3 ఉంటాయి. ఉభయచరాల్లో కాకుండా ఇంకా మనకి సరీసృపాలైనటువంటి పాముల్లో కానీ పాములు, అదేవిధంగా బల్లుల్లో మనకి హృదయం గదుల సంఖ్య 3 ఉంటుంది. తర్వాత చూడండి ఒకసారి క్రొకోడైల్లో మనకి హృదయం అనేది 4 గదులు ఉంటుంది. దీంతోపాటు పక్షులు 4 గదుల హృదయం ఉంటుంది. అదేవిధంగా క్షీరదాల్లో కూడా మనకి హృదయం అనేది 4 గదులు. అదేవిధంగా మనం చూడండి ఒకసారి బొద్దింకలో మనకి 13, అంటే హృదయంలో గదుల సంఖ్య వచ్చేసి మనకి 13 ఉంటాయి బొద్దింకలో. అదేవిధంగా మనకి వానపాములో 16 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది అంటే 16 అంటే మనకి 8 జతలు గల హృదయం ఉంటుంది. ఇది జస్ట్ మీకు ఐడియా కోసమే. నెక్స్ట్ వన్ చూడండి, 3 గదుల హృదయం గల జంతువు వచ్చేసి కప్ అవుతుంది. నెక్స్ట్ వర్ణరహిత రక్తం గల జంతువు వచ్చేసి మనకి ఇన్సెక్ట్ అవుతుంది, కీటకం అనేది అవుతుంది. తర్వాత మనకి మెగాస్కోలెక్స్లో హృదయాల సంఖ్య, వానపాముల హృదయాల సంఖ్య వచ్చేసి 8 జతలు, అంటే మొత్తం 16 హృదయాలు ఉంటాయి. ఆ పేరు పరంగా చూస్తే 8 జతల హృదయం అనేది ఉంటుంది. తర్వాత ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ గల జీవి వానపాము, బొద్దింక, చేప, కోతి. ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే అది ఏమవుతుంది? చేప అవుతుంది. అదే బొద్దింకలో మనకి ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఫిష్ అవుతుంది. ఓకే, తర్వాత పూర్తిగా విభజన చెందిన జఠరిక ఉన్న జీవి ఏంటంటే మనకి పూర్తిగా విభజన చెందిన జఠరిక ఉన్న జీవి వచ్చేసి పావురం అవుతుందండి. క్షీరదాల్లో కూడా పూర్తిగా విభజన చెందిన జఠరికలు ఉంటాయి, కానీ పూర్తిగా విభజన చెందిన జఠరిక ఉన్న జీవిని అడిగారు ఇక్కడ. తొండ కాదు, చేప కాదు, మెగాస్కోలెస్ కాదు, పావురం అనేది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనకి హార్ట్ అటాక్ రావడానికి కారణం ఏంటి? గుండెపోటు సంభవించుటకు ఈ ధమనిలో అడ్డంకులు ఏర్పడతాయి. మరి కరోనరీ ఆర్టరీ అని చెప్తాము, హృదయ ధమని అవుతుంది. హృదయ శిర కాదు, బృహద్ధమని కాదు, మహాధమని కాదు. హృదయ ధమనిలో ఆటంకాలు ఏర్పడితే ఖచ్చితంగా మనకి ఈ హృదయ ధమని అనేది గుండెకి రక్తాన్ని తీసుకెళ్ళేటువంటి ఆర్టరీ, దానిలో ఏమైనా అడ్డంకులు వస్తే అక్కడ మనకి హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి మానవుని గుండెలో ఉన్నటువంటి కవాటాలు ఆల్రెడీ మీకు చెప్పాను, మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పేటప్పుడు చెప్పాను. మానవుని హార్ట్లో అగ్రత్రయ కవాటము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైక్ ఇక్కడ ఇది హార్ట్ అనుకోండి, ఇది కుడి కర్ణిక కూకు అని చెప్పాను, ఇది కుడి జఠరిక కూక, ఇది ఎడమ కర్ణిక, ఇది ఎడమ జఠరిక. అగ్రత్రయ కవాటము ఇక్కడ ఉంటుందండి. అంటే అగ్రత్రయ కవాటం ఉండే ప్లేస్ వచ్చేసి ఇది కుడి కర్ణికకిను కుడి జఠరిక మధ్యలో ఉంటుంది. కాబట్టి కుడి కర్ణిక, కుడి జఠరిక ఆప్షన్ 4 అవుతుంది. అగ్రత్రయ కవాటము కుడి కర్ణికకి కుడి జఠరిక మధ్యలో ఉంటుంది. మానవుని గుండెలో మిట్రల్ కవాటము, దీన్ని అగ్రద్వయ కవాటం అంటాము. సో ఇక్కడ ఎందుకు పడలేదంటే నీడ రావటం వల్ల మనకి స్కాన్స్ అనేది రాలేదు. ఇక్కడ మానవుని గుండెలో మిట్రల్ కవాటం వల్ల జీవులు వచ్చేసి మనకి మానవుని గుండెలో మిట్రల్ కవాటం ఎక్కడ ఉంటుందంటే దీన్ని అగ్రద్వయ కవాటం అంటాము. ఇది ఎడమ కర్ణికకు ఎడమ జఠరిక మధ్యలో ఎడమ కర్ణికకు ఎడమ జఠరిక మధ్యలో ఉంటుంది. మిట్రల్ కవాటం లేదా అగ్రద్వయ కవాటం అంటాము. అదే అగ్రత్రయ కవాటం అంటే కుడి కర్ణికకు కుడి జఠరిక మధ్యలో ఉంటుంది. నెక్స్ట్, కర్ణికల్లో ఏది చిన్నది, జఠరికలో ఏది చిన్నది? సో మనకి కర్ణికల్లో కుడి కర్ణిక చిన్నది, అదేవిధంగా జఠరికల్లో ఎడమ జఠరిక చిన్నది. కుడి ఎడమ ఎక్కడుంది? కుడి ఎడమ 43 ఇక్కడ ఉంది, ఆప్షన్ 1. కర్ణికల్లో కుడి కర్ణిక చిన్నది, జఠరికల్లో ఎడమ కర్ణిక చిన్నదనమాట. ఇది కుడి కర్ణిక అవుతుంది, ఇది ఎడమ జఠరిక, ఇవి రెండు. ఓకే, ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ వన్, మానవులో సామాన్య రక్తపీడనం ఎంత అంటే 120/80 అవుతుంది. 120/80 మానవునిలో సామాన్య రక్తపీడనం, నార్మల్ బీపీ ఏంటంటే మనకి 120/80. 120/80, 120 అంటే సిస్టోలిక్ ప్రెజర్ని తెలియజేస్తుంది, 80 అంటే డయాస్టోలిక్ ప్రెజర్ని తెలియజేస్తుంది. ఓకే, 45 దైహిక మహాధమని ప్రారంభమయ్యే గది ఏంటి? దైహిక మహాధమని ప్రారంభమయ్యేటువంటి ప్లేస్ వచ్చేసి మనకి ఎడమ జఠరిక అవుతుంది. ఇది 4 గదుల్లో ఇది ఎడమ జఠరిక.
ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది దైహిక మాధమని, దీన్ని సిస్టమిక్ ఆర్టరీ అని చెప్తాము. ఆప్షన్ 4 అయితే అవుతుంది. తర్వాత రక్తం యొక్క ద్రవాభిసరణ పీడనాన్ని కాపాడే ప్లాస్మా ప్రోటీన్ ఏంటి? రక్తం యొక్క ద్రవాభిసరణ పీడనాన్ని కాపాడే ప్లాస్మా ప్రోటీన్ వచ్చేసి మనకి అల్బ్యూమిన్ అని చెప్పాను. తర్వాత ప్రతిరక్షకాలు ఏబీలు రెండు లేని రక్తవర్గం ఏంటి? ప్రతిరక్షకాలు ఏబీలు లేని ప్రతిరక్షకాలు ఏబీలు రెండు లేని రక్తవర్గం ఏంటంటే మనకి రక్తవర్గం బ్లడ్ గ్రూప్ వచ్చేసి మనకి ఏబీ అవుతుంది. ప్రతి జనకాలు ఏబీలు రెండు లేని రక్తవర్గం ఓ అవుతుంది. ఆల్రెడీ చెప్పాను ఇది. కాబట్టి యాంటీజెన్స్ లేనటువంటి ఏబీలు, యాంటీజెన్ ఏ యాంటీజెన్ బి లేని రెండు లేని రక్తవర్గం ఏంటంటే ఏబీ. యాంటీబాడీస్ ఏబీలు రెండు కూడా లేని రక్తవర్గం ఏంటంటే మనకి ఓ రక్తవర్గం అవుతుంది. సో ఓ బ్లడ్ గ్రూప్లో యాంటీబాడీస్ ఉండవు, ఏబీ బ్లడ్ గ్రూప్లో యాంటీజెన్స్ ఉండవు. ప్రతిరక్షకాలు లేనిది ఏబీ, ప్రతి జనకాలు లేనిది ఓ. ఓకే, ఇది ఏబీ బ్లడ్ గ్రూప్, ఇది ఓ బ్లడ్ గ్రూప్. దీంట్లో యాంటీజెన్స్ ఉండవు, యాంటీబాడీస్ ఓ బ్లడ్ గ్రూప్లో ఉండవు. నెక్స్ట్ వన్, ఆరోగ్యవంతమైన వ్యక్తులు రక్తం చేయడానికి సూచించదగిన వయసు ఎంత అంటే మనకి మేబీ 18 to 60 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్, బ్లడ్ రక్త గుచ్చీకరణకి కారణమైన చర్య ఏంటంటే ప్రతి జనకానికి ప్రతి రక్షకానికి మధ్య చర్య జరిగితే మనకి బ్లడ్ అనేది గుచ్చీకరణం జరుగుతుంది. ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్, శరీరంలో సూక్ష్మ రక్షబట్లు వేటిని అంటామంటే న్యూట్రోఫిల్స్ని. నెక్స్ట్, ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం కలిగి ఉండే జీవులని చెప్పారు. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు క్షీరదాల్లో ఉండేటువంటి ఆర్బీసీలో కేంద్రకం ఉండదు, కానీ క్షీరదాలలో వంటే ఒకటి, అదేవిధంగా లామా వంటి ఈ క్షీరదాల్లో ఆర్బీసీలో కేంద్రకం అనేది ఉంటుంది. కాబట్టి ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం కలిగి ఉండే జంతువులు ఒంటె, అదేవిధంగా లామా అవుతుంది ఆన్సర్. ఓకే, అది 52 బిట్.